ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రండి రండి, మీకు ఒకటి చూపిస్తా. చూడండి, మ్యాంగోస్. ఏంటి సమ్మర్ కదా మ్యాంగోస్ చూపిస్తుంది, కామనే కదా దాంట్లో ఏముంది అని అనుకుంటున్నారా? అదేం కాదండి. అసలు ఎందుకు తీస్తున్నా ఈ వీడియో అని అంటే, మేమైతే ఎవ్రీ ఇయర్ సమ్మర్కి మా విలేజ్ అయితే వెళ్ళే వాళ్ళం. ఈ ఇయర్ కుదరలేదు వెళ్ళటానికి. సో ఇక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకైతే మా విలేజ్కి వెళ్ళొచ్చా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో అందుకనే తీస్తున్నా ఈ వీడియో. ఇదేంటో కాదండి, మ్యాంగో ఫామ్. మా హస్బెండ్ వర్క్ చేస్తున్న ఆఫీస్లో వాళ్ళ కొలీగ్ చెప్పారంట, సార్ మనకి దగ్గరలో ఒక మ్యాంగో ఫామ్ అయితే ఉంది, వాళ్ళు ఆర్గానిక్గా మ్యాంగోస్ని పండిస్తారు, మీకేమన్నా మ్యాంగోస్ కావాలా అని అడిగారంట. ఈయన అలాగ అనగానే ఓకే వస్తా అని చెప్పి వెళ్ళారు. వెళ్ళి ఒక 2 kgs తీసుకొచ్చారు మ్యాంగోస్. వీక్ డేస్లో తీసుకొచ్చారు ఆ 2 kilos. అవి 2 days 3 daysలో కంప్లీట్ అయిపోయాయి. మేము కూడా వస్తామని అడిగితే ఈ వీకెండ్ అయితే తీసుకెళ్లారు. ఇక్కడ మొత్తం 250 ట్రీస్ అయితే ఉన్నాయంట. ప్రతి చెట్టుకి కూడా ఫుల్గా ఉన్నాయి కాయలు అయితే. ఇక్కడ మన కళ్ళ ముందే తెంపుతుంటారు అక్కడ కాయలు. చూడండి, అక్కడ కర్రలు ఉన్నాయి కదా, వాటితోనే పలికిన కాయల్ని తెంపి అక్కడ ఉన్న ట్రేలో వేస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్ షర్ట్ ఉంది కదా, ఆయనే ఇక్కడ ఓనర్ అంట. ఆయనే కాయలన్నిటినీ తెంపి ఒక రూమ్ అయితే పక్కన ఉంది, ఆ రూమ్లో ఈ ట్రేస్ అన్నీ పెట్టి వాటిని ముగ్గిస్తున్నారు. చాలామంది వస్తున్నారు, అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది కదా ముందు నుంచి, వాళ్ళైతే వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు. చాలా బల్క్గా తీసుకుంటున్నారు, 10 kgs 20 kgs అలాగా. మళ్ళీ ఊరగాయలు పెట్టుకోవడానికి కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ కలెక్టర్ కాయలు కూడా ఉంటాయంట. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, కానీ మేమైతే బంగినపల్లి తీసుకున్నాము. ఇంకా రసాలు కూడా ఉన్నాయి, కానీ అవి కొంచెం కాయల్లా ఉన్నాయి. అవి ఫుల్గా పండితే కానీ స్వీట్నెస్ అనేది రాదు దానికి, అందుకని మేము తీసుకోలేదు అవి ఎక్కువ. ఇలా చేతికి అందేలా ఉంటే చాలా సరదాగా అనిపిస్తుంది కదా మనకి. అక్కడి నుంచి అయితే మాకు రాబుద్ది కాలేదు. మావాడు కూడా మమ్మీ అక్కడున్నాయి, మమ్మీ ఇక్కడున్నాయి అని చూపిస్తున్నాడు. వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు అసలు. చిన్నప్పుడైతే చెట్టు ఎక్కేసేవాళ్ళం. అక్కడ చూడండి, ఆ లోపల ఇంకొక కాయ ఉందంట, అది చూపిస్తున్నాడు. అదిగోండి. మా చిన్నోడైతే తోటంతా ఫుల్గా తిరిగేశాడు. వాడిది నడకుండదు అసలు, పరుగులే. ఇంకా సిటీలో ఉంటాం కదా, మనకైతే ఇలా దొరకవు. సో ఇక్కడికి వెళ్ళేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేము తీసుకున్నాము మ్యాంగోస్, ఒక 5 to 6 kilos వరకు తీసుకున్నాము. వీటిని గడ్డిలో పెట్టి ముగ్గించుకోవాలి. నాకు ఇలా కాయల్లా తినడం కూడా ఇష్టమే. పుల్ల పుల్లగా తీతీగా ఉంటాయి కదా, సో చాలా బాగుంటాయి. ఈ పళ్ళని తీసుకొని వచ్చేస్తూ ఉంటే మా వాడు మమ్మీ ఆకలేస్తుంది అని అడిగితే, వచ్చే దారిలో తాజా టిఫిన్స్ ఉంటే అక్కడికైతే వెళ్ళాము. మా వాడికి పూరి ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. కానీ ఒక్కటే పూరి పెడితే బాగోదు కదా, ఆయిలీ ఫుడ్. సో అందుకనే ఇడ్లీ కూడా తీసుకొని ఇడ్లీ పైన పూరి కోటింగ్ వేసి పెడుతూ ఉంటాము వాడిని తినిపించడానికి. ఏదో ఒక రకంగా తినిపించాలి కదా, సో అలాగనమాట. బయటకు వస్తే మాత్రం వాళ్ళ డాడీయే పెట్టాలి. అందులోనూ ఇక్కడ పార్కింగ్ దగ్గర ఇలా ఉంటుంది కదా, సో ఇలా కిడ్స్ ఏరియా దగ్గర ఉంటే వాడు అక్కడే ఉంటానంటాడు, అక్కడ కూర్చొని అక్కడే తింటానంటాడు. సో అందుకే ఆడించుకుంటూ తినిపిస్తున్నారు వాళ్ళ డాడీ. సో మా వీకెండ్ అయితే మ్యాంగోస్తో ఇలా కంప్లీట్ అయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.